హాయ్ అండి. నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో, మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో, లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. పదండి. నమస్తే సార్. నమస్తే ప్రవీణ్. సార్ నేను మామూలుగా ఎక్కువ శాతం చూసినప్పుడు భార్యాభర్తలు ఓకే. అంటే నా ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు ఫీల్ కావచ్చు, ఫీల్ కాకపోవచ్చు. కట్ చేస్తే సింపుల్‌గా చెప్పాలి అంటే ఆ పర్సన్ మా ఫ్రెండ్ ఒక అతను ఏం చేసినాడంటే వాళ్ళ మిసెస్‌కి వాడి ఎక్స్ వాళ్ళ గురించి చెప్పినాడు. ఓకే. అంటే మా వాడిది ఒక 3, 4 స్టోరీలు ఉన్నాయిలెండి. ఓకే. హ్మ్. సో, ఏమైందంటే ఆ టైంలో వాడు అంటే నా భార్యే కదా అని షేర్ చేసుకున్నాడు. కట్ చేస్తే పెద్ద పెద్ద గొడవలు అయితున్నాయి వాళ్ళలో. స్టార్టింగ్‌లో కొంచెం బాగుండే. తర్వాత చిలికి చిలికి గానివానలాగా అయింది. కట్ చేస్తే ఓవరాల్‌గా ఏందంటే రొమాన్స్ అనేది కాస్త ప్యూర్ వైల్డ్‌గా అయిపోయి అనుమానం అనే కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోయినారు. ఓకే. నాకు ఆ టైంలో చూసినప్పుడు అనిపించింది. అరే! వీళ్ళు లైఫ్ ఇలా అనుకునిండ్రి. వీడు అనవసరంగా చెప్పినాడు. ఓకే. భార్య కదా అని అర్థం చేసుకుంటారు కదా అని. అది తీరా చూస్తే వీడు ఉద్యోగం ప్రెషర్‌లో పడి ఆ అమ్మాయిని కొంచెం కేర్ తగ్గించినాడు. అవును. ఆ అమ్మాయి ఏంటి అంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసేసుకుంటుంది. ఆ ప్రెషర్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా చేస్తున్నాడు ఆ అబ్బాయి. సో, ఆ పిల్లోడికి ఆ టైంకి ఉండే ప్రెషర్ గాని, ఇవి గాని చాలా ఉంటది. వాడు హ్యాండిల్ ఇది బయట కంపెనీని మేనేజ్ చేయాలా? మెడికల్ షాప్‌లను మేనేజ్ చేయాలా? డాక్టర్‌లను మేనేజ్ చేయాలా? మెడికల్ ఏజెన్సీలను మేనేజ్ చేయాలా? ఓకే. ఫైనల్‌గా కట్ చేస్తే ఫ్యామిలీని మేనేజ్ చేయాలా? అవును. వాడి పర్సనల్ లైఫ్. ఇంక చెప్పుకుంటూ పోతే వాడి లైఫ్ వాడికి లేదు అనే వర్షన్‌లో కానొచ్చింది నాకి. సో, ఈ టైంలో ఏమైందంటే ఆ అమ్మాయి టైం కేటాయిస్తలేడు నాకి. అంటే ఎవరితోనో ఉన్నాడు. ఈ వర్షన్‌లో అనుకుంటుంది. అండ్ ఇంకోటేంటంటే బలహీనత చెప్పడం వల్ల అంటే ఇదొక్కటే కాదు కొంచెం పర్సనల్‌వి చెప్పాడు. బలహీనతతో ఆడుకుంటుంది కూడా. అవును. ఈ వర్షంలో చూసుకుంటే నాకైతే భయంకరంగా అనిపించింది. పెళ్లి చేసుకోకపోవడం మంచిదేమో అనే ఫీల్‌లో ఉండింటి. సో, నాకిప్పుడు కూడా అదే ఫీల్ ఉంది. అంటే పెళ్లయింది అనుకుంటారు. పెళ్లి కాలేదండి ఇంకా. సో, నాకనిపించిన విధానానికి అక్కడ ఉన్న సిట్యుయేషన్‌కి ఇది జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఇటువంటి వాళ్ళకు మీ గైడెన్స్ ఏంటి? ఓకే ప్రవీణ్. ఇప్పుడు చూడు, చాలా మంది దగ్గర ఇప్పుడు ఇలాంటి సమస్యలే వస్తున్నాయి. ఇదే గాని నా దగ్గర కూడా ఇలాంటి క్లయింట్స్, ఇలాంటి కేసెస్ వస్తుంటాయి. ఓకే. పెళ్ళైన కొత్తలో చూడండి, భార్యాభర్త చాలా అన్యోన్యంగా ఉంటారు. భయంకరంగా. అది ఏది జరిగినా అది వీడు ఇంకా ఒకటో తరగతి నుండి గుర్తునింది కూడా చెప్పేస్తాడు. ఎందుకంటే ఆ ఎగ్జైట్‌మెంట్ అలాగుంటది. కొత్త మ్యారేజ్ ఒకటి, కొత్త కపుల్స్ ఒకటి, ఇంకేది చెప్పినా కూడా ఎవరికి చెప్పరులే మనలోనే ఉంటుందనే ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. మొత్తం చెప్పేస్తారు. నువ్వు ఇందాక చెప్పావు చూడు, దాని ఇంపాక్ట్ ఏమంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత స్టార్టింగ్‌లో ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెంట్ తర్వాత ఇవ్వరు. ఎందుకు అంటే కారణం ఉంటుంది. నేను చెప్తా ప్రవీణ్. అది వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంపార్టెంట్ ఇవ్వరని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఎవరైనా కూడా కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు బయటికి టైం కేటాయించి ఇంట్లో వాళ్ళకి టైం ఇస్తారు. అది కామన్. అది ఏదో ఒక టైం ని డిక్రీజ్ చేసేసి ఆ టైం ని పెంచుతారు. ఇప్పుడు 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంటే ఇక్కడ వీళ్ళు ఇంతకు ముందు కొత్తగా భార్య భర్త ఒక 2 ఇయర్స్ జర్నీ అయిన తర్వాత వీళ్ళు మన అనేది అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా మన అనే స్టేజ్ నుంచి నా అనుకునే స్టేజ్ ఉంటది. ఇంకా అయిపోయాయి. ఇప్పుడు మన పోయి నా వస్తారు. నా అన్నప్పుడు ఏమవుతుంది, ఎంతైనా కూడా ఇంపార్టెంట్ ఇవ్వలేదని వీళ్ళు అనుకుంటారు. నా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన వాళ్ళే కదా, ఇంక వాళ్ళకి ప్రతిదీ చెప్పాల్సింది ఏముంటుందని మనం అనుకుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇందాక చెప్పావు చూడు, ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ అని నిజంగా వాళ్ళకు ఉన్న ఎవరు ఉండరు. వాళ్ళకి సమస్యలు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే పాపం, నేను లైవ్ లో చూసాము హైదరాబాద్ లో హాస్పిటల్లో చూసా. వెళ్తే అక్కడ వాళ్ళకు డాక్టర్స్ వాళ్ళ ఓపీ టైంలో వెళ్ళారనుకోండి, పాపం 2 hours, 1 hour, 2 hours బయట వెయిట్ చేయాలి. పేషెంట్లంతా వెళ్ళిపోయిన తర్వాత పిలిపిస్తారు. అది జస్ట్ ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు. ఆ 5 నిమిషాల టైంలో వీళ్ళు కొత్త మెడిసిన్ ఏదొచ్చిందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా ఏమవుతుంది, అక్కడ ఇచ్చిపో మెడికల్ షాప్ లో ఇచ్చిపో, తర్వాత చూస్తామంటారు. అదే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏజెన్సీతో మాట్లాడాలి. మళ్ళీ వాళ్ళకి మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. ఇవన్నీ ముగించుకొని ఇంటికి వచ్చే లోపల ఇంట్లో కొత్త సమస్య ఉంటుంది. అలాంటప్పుడు వాడి జీవితం ఎలాగుంటది అసలు? నరకప్రాయమే సార్. అసలు ఊహించుకోవడానికి కూడా కష్టం అవుతుంది. అబ్బాయి చెప్తుంటే నాకే షాక్ అయిన ఆ రోజు. మళ్ళీ ఇది నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ గా అడిగావో మళ్ళీ ఏదో తెలియదు, నా దగ్గరకు వచ్చింది ఏదైతే కేసు వచ్చిందో నువ్వు ఎగ్జాక్ట్ దాని గురించి అడిగావు కాబట్టి దీని గురించి నీకు డీటెయిల్ గా చెప్తున్నాను అనమాట. అసలు ఆ పిల్లోడు చెప్పిన సమస్యలకు ఇంట్లో దానికి సంబంధం లేకుండా పోయింది. ఓకే. అబ్బాయి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఏం తక్కువ చేయట్లేదు.
ఫైనాన్షియలీ అన్ని ఫైనాన్షియల్ గా చూసుకుంటాడు. అంతా స్టేబుల్ గానే ఉన్నారు. బట్ ఏమైందంటే నాకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదని అనుమానం స్టార్ట్ అయింది. అబ్బాయి ఏం చేశాడంటే పెళ్ళైన కొత్తలో అన్ని ఓపెన్ గా చెప్పేశాడు, నా మా partner- ఓన్ లెక్కనే. నా పార్ట్నర్ కదా అని. ఆ పార్ట్నర్ కాస్త ఇప్పుడు వీడికి మానసికంగా ఇది అయిపోయింది. ఎనివే అయిపోతారు. అసలు అబ్బాయికి ఓపెన్ గా చెప్పాలంటే ఆల్కహాల్ అలవాటు కూడా లేదు. ఓకే. బట్ ఈ మూమెంట్ లో అబ్బాయి డైలీ డ్రింక్ చేసి ఇంటికి వెళ్తున్నాడు. ఇదంతా వర్క్ లోడ్ అంత వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వర్క్ అయిపోయిన తర్వాత అడిగాను, ఒకసారి డైలీ దినచర్య చెప్పంటే, సరే ఈ విధంగా లేస్తా, ఇక్కడికి వెళ్తా నాది నైట్ 9:30 ఆ విధంగా వర్క్ ఫినిష్ అవుతుంది. వర్క్ అయిపోయిన 1 minute లో క్లోజ్ చేసిన అనుకోండి, నాకు మా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారంటాడు. ఆ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఇంక డైరెక్ట్ వెళ్ళడము, మందు వేసుకోవడం, ఇంటికి వెళ్ళడం. కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకైతే చెప్పకూడదు అంటారా, చెప్పాలంటారా? నేను అదే చెప్తున్నా బ్రో. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. కొత్త పెళ్ళని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. మ్యారేజ్ బిఫోర్ అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ ఓపెన్ అవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఆసరిగా తీసుకొని ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవద్దండి అని చెప్తుంది. ఓకే. తప్పు చేయని వాడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మ్యారేజ్ బిఫోర్ ఉంటుంది. ఆడగాని మగవాని. నేను అందరిని తప్పు పట్టట్లేదు, అందరికి ఉంటుందని చెప్పట్లేదు. ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దయచేసి షేర్ చేసుకోవద్దండి. అది ఏమవుతుందంటే ఏదో ఒక రోజు నువ్వు ఇందాక అన్నావు చూడు, ఆ చిన్న ఇంట్లో ఏదైనా గొడవ స్టార్ట్ అయింది అనుకోండి, అది అక్కడితో ఆగిపోదు. నువ్వు మారిపోయావు అని వస్తుంది. ఆ మారడం ఇప్పుడు బయట వర్క్ లోడ్ తో మారిపోయేదో తెలియదు, బయట వర్క్ లోడ్ వల్ల టైం కేటాయించట్లేదేమో తెలియదు. కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. ఎందుకు ఇలా లేట్ అవుతుంది, ఎందుకు ఇలా ఇన్ టైంలో రావట్లేదు అంటే వాడు ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు. అలా కాకుండా వీళ్ళు ఇది డిస్కషన్ చేయరు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాన్ని కొన్ని రోజులు దానిపైన ఓపెన్ అవ్వరు, దాన్ని గమనిస్తూ ఉంటారు. ఇంట్లో ఏదైనా చిన్న సమస్య గొడవ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. సంబంధం ఉండదు సార్ యాక్చువల్లీ. అసలు ఇక్కడ జరిగిన ఇంట్లో ఏదో చిన్న ఇన్సిడెంట్ ఒకటి ఉంటది, ఈ జరిగిన గొడవకు వీళ్ళు మాట్లాడే మాటలకు అక్కడ తీసుకొచ్చే విషయాలకు సంబంధం ఉండదు. క్రీస్తు పూర్వం జరిగిన విషయాన్ని తీసుకొని వచ్చి పెడతారు. ఇక్కడ వాడు ఫుల్ ఇదైపోతాడు. అసలు ఇక్కడ జరిగిన గొడవ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి, ఏమైనా సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుంటే అది చిలికి గానివాళ్ళు అంటారు చూడు, ఆ విధంగా స్టార్ట్ అయిన దానికి ఎండ్ అయ్యేదానికి ఫ్యామిలీలో చూడండి సంబంధం లేకుండా పోతుంది. కాబట్టి మీరు ఏదన్నా ప్రతి ఒక్కరికి ఏదైనా ఉండండి, షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మెంటాలిటీ ఒకే రకంగా ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎత్తి చూపుతారు. నీవేమన్నా ఇలాగున్నావు, నువ్వు మ్యారేజ్ బిఫోర్ ఇలాగున్నావు కదా అన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత మన అనుకున్నా కూడా అది హార్ట్ అనేది బ్రేక్ అవుతుంది. అరే నేను మన అనుకునే ఆ రోజు నేను ఓపెన్ అయి చెప్పాను, ఈ రోజు నన్ను అర్థం చేసుకోకుండా నన్నే అంటున్నారు కదా అన్నప్పుడు ఆ సమస్యని పెట్టుకొని బలహీనతని పెట్టుకొని మేనేజ్ చేస్తారు. ప్రతి ఒక్క దానికి నువ్వు పెళ్లికి ముందులే కదా అన్నప్పుడు ఏమవుతుంది, ఇదేం టార్చర్ ఎక్కువైపోయింది పో అనేస్తారు. అలాంటి సందర్భాల్లో విడాకులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే భార్య భర్త సంబంధం అనేది మన భారతదేశంలోనే మన సాంప్రదాయాల్లో భార్య భర్తల సంబంధం అనేది అతి గొప్పది. నన్ను అడిగితే నీకు ఏ కంట్రీలో కూడా, నీకు ఏ దేశంలో కూడా ఇలాంటి సంబంధాలు నీకు ఎక్కువ కాలం నిలవవు. అంటే వేరే కంట్రీస్ లలో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ప్రస్తుతానికి అనుకోవడము. అవును. సో అక్కడ ఏంటంటే డివోర్స్ రేట్ ఇవన్నీ చూస్తే వరల్డ్ వైడ్ గా లెక్కేసినప్పుడు అమెరికన్స్ దాని స్టైల్ నుంచి మొదలుకొని చూస్తే వేరే దేశాల్లో ఎక్కువ ఉంది, ఇండియాలో తక్కువ ఉంది. కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు పెరుగుతుంది అనుకోండి, ఎందుకంటే నీతో నాకు వర్కౌట్ అవుతలేదు, టాటా గుడ్ బై, సీ యూ, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం, ఈ టైప్ లో అయిపోయింది. అది బాగుంటుంది, ఎక్కడ దాకా బాగుంటుంది, ఒక ఏజ్ వరకు బాగుంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు నీకు 30 years 35 40 years అనుకోండి, ఒకసారి 50 years క్రాస్ అయింది అనుకోండి, మన లైఫ్ ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు జనరేషన్ కి పేరెంట్సే చాలా స్ట్రగుల్ అవుతున్నారు, మా పిల్లలు పట్టించుకోవట్లేదని. ఒక 10-15 years తర్వాత మన లైఫ్ ను ఒకసారి వాళ్ళ ప్లేస్ లో మన వాళ్ళు పెట్టుకుని ఊహించుకుంటే ఎలాగుంటది, అస్సలు చాలా ఘోరంగా ఉంటుంది. పిల్లలు కూడా చులకన అయిపోతాం, నువ్వు ఏం కరెక్ట్ ఉన్నావు డాడీ, నువ్వు అప్పట్లో డైవర్స్ ఇచ్చినాడు, నాకేం చెప్తావు. ఇప్పుడే అవి జరుగుతున్నాయి వేరే వాళ్ళ లైఫ్ లలో చూస్తున్నప్పుడు. సో వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి కూడా అంటుంటారు సార్ పిల్లల కాడికి వచ్చినప్పుడు. అంటే ఆ గొడవ అవుతుంది అంటే పిల్లలే తిరగబడి అరుస్తుంటారు, బికాస్ వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి పిల్లలకు అర్థమై ఉంటది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఎవరైనా భార్య కావచ్చు భర్త కావచ్చు, మీ పెళ్లికి ముందు జరిగిన ఏ విషయాలు షేర్ చేసుకోవద్దండి. షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో అదే మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు ఇచ్చే గౌరవ మర్యాదలను తగ్గిపోతాయి, మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. ఎందుకంటే నువ్వు మ్యారేజ్ ముందు ఇలా కదా అన్నప్పుడు ప్రతిసారి అదే మాట అన్నప్పుడు ఏమవుతుందంటే
ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా ఫ్యామిలీలో అలాంటి పెళ్లికి ముందు ఇది అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు హర్ట్ అవుతారు. ఖచ్చితంగా. కాబట్టి ఈ కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో పెళ్లికి ముందు జరిగిన విషయాలు ఏవి డిస్కషన్ చేసుకోకుండా అసలు మ్యారేజ్ లైఫ్ అంటే ఏంటనేది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసిపోతూ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ వెళ్ళారనుకోండి లైఫ్ బ్రహ్మాండంగా లీడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రతి చిన్నదానికి మాత్రం పొరపాటున కూడా గొడవలు పడుకోకుండా కూర్చొని ఇద్దరు భార్య భర్త థర్డ్ పర్సన్కి ఎప్పుడే కానీ భార్య భర్తల మధ్య జరిగే థర్డ్ పర్సన్ వరకు వెళ్ళకూడదు. కూర్చొని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి వచ్చే పిల్లల జనరేషన్ కూడా పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు సార్. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, భార్యాభర్తలు వాళ్ళ ప్రీవియస్ పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవి షేర్ చేయకుండా ఉంటే అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ చెప్పింటే ఏం చేయాలి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.